జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల పోటీలు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సోమవారం 4 పళ్ల విభాగంలో జరిగిన బండలాగుడు పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలు ప్రేక్షకులను ఉర్రతులూగించాయి. 2వ రోజు జరిగిన పోటీలను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని రాజకుమారి అభిప్రాయపడ్డారు. పశు పోషకులకు తగిన ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందివ్వాలని సూచించారు. ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందనీయులని చెప్పారు. అనంతరం మొదటి రోజు ఆదివారం 2 పళ్ల విభాగంలో జరిగిన పోటీలలో విజేతలైన ఎడ్ల జతల యజమానులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పశు పోషకులు, రైతులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ ఖర్చును భరించడం కోసం ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రైతులకి సహకారం ఉండదు పెద్దగా. వారు పాపం ఎన్నో ప్రయాసాలకు వచ్చి అటు అధిక వర్షాలు, లేకపోతే వర్షాలు కురవకపోవటము, లేకపోతే పంటలు పండకపోవటము, లేకపోతే పండితే వారికి గిట్టుబాటు రేటు లేకపోవటం కూడా మనం చూస్తున్నాం. అటువంటి అప్పుడు ఇటువంటి పశువులను పెంచి మరి వాళ్ళ దగ్గర ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పాల కేంద్రాలు అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా పశువులు పెంచాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది. సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంచి విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్ యార్డ్ లో మనం పెట్టాం.